ఎంతో ప్రేమించగలిగిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినవాడు, మన కొరకు సర్వస్వాన్ని దారిపోసినవాడు, మన కొరకు పరలోక మహిమను వైభవాన్ని విడిచిపెట్టినవాడు. ఆయనతో మనతో ఉండాలని ఆశ, మనతో జీవించాలని కోరికతో, మనల్ని ధైర్యపరచాలని, స్థిరపరచాలని ప్రభు కోరుతున్నారు. అందుకు మనం తెచ్చి ప్రభువా మా దగ్గర చుట్టుకోమన్నాడని చెప్పారు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. చీకటి వెలుగుగా ఉండు, చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. మా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. కన్నిటి సమయములో తల్లిగా ఉండు, చదువు సమయములో తల్లిగా ఉండు. కన్నిటి సమయములో తల్లిగా ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా, 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 వాక్యపు సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో వాక్యపు సమయములో గురువుగా ఉండు, వాక్యపు దేవునిగా ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా, అందరూ కలిసి ప్రభువుని హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దగ్గర ఆయన మనతో ఉంటే మన సమస్యలకు పరిష్కారం రోజు లేకపోతే మన జీవితంలో అన్ని పరిపూర్ణ అన్ని కూడా అర్థమే భగవాన్ నా దగ్గర ఉండాలి. దాన్ని గురించి జీవితం ద్వారా నాతో ఉన్న ప్రభావాన్ని నీకు విడిచి జీవించలేను.
చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో దీనముగా ఉండు. చీకటి చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. ప్రతి చీకటి సమస్యలు మనకు ఉండగలిగిన వాడు, వెలుగుగా నిలబడగలిగిన వాడు మన దేవుడు. కనుక ప్రభువును మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. అయ్యా, మా ప్రతి చీకటి సంఖ్యలో మీరు విధించిన దేవుడు, మా ప్రతి చీకటి బంధకాల నుంచి విడుదలించిన దేవుడు ప్రభువానికి స్తోత్రం. మా వెలుగు ఉన్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మాతో ఉన్న దేవానికి స్తోత్రాలు. ప్రభువును మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రాలు. కన్నీటి సమయము
తల్లిగా ఉండు కోదువా సమయములు తండ్రిగా ఉండు. ఆ ప్రతి కన్నీటి దాశుడిని తుడిచి ఆయన ఆమె హక్కులు చేర్చుకుంటున్న కన్న తల్లి కట్టి ఉన్నతమైన ప్రేమను చూపిస్తున్నట్టు నిలుస్తూ దేవా మీకే వందనాలు. కొద్దిగా సమయంలో మీ వైపు చూసినప్పుడు తండ్రిలాగా ఆదుకొని ఆదరించి సంరక్షించి మా ఆత్మలో కొలువులు తీర్చిన దేవుడు నీకే స్తోత్రాలు స్తోత్రాలు నీకే స్తోత్రాలు. కన్నీటి సమయములు తల్లిగా ఉండు కోదువా సమయములు తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు కన్నీటి సమయంలో మీరు తల్లిగా ఉండి మా కన్నీటి తుడుస్తున్నందుకు స్తోత్రాలు. మా కొలువ సమయంలో తల్లిగా ఉండి మా కొలువలు తుడుస్తున్నందుకు స్తోత్రాలు. వాక్య సమయంలో మా గురువుగా ఉండి మీరు మాట్లాడారు. ప్రార్థన సమయంలో మా దేవుడుగా ఉండి మిమ్మల్ని బలపరచు. నీకే స్తోత్రాలు. చీకటి సమయంలో వెలుగుగా మిమ్మల్ని బలపరుస్తూ మీ వెలుగును ప్రసరింప చేసినందుకు స్తోత్రాలు. మేము ఇంకా పాపులమై ఉండగా మా కొరకు మీ రక్తాన్ని కార్చి మీ ప్రాణాన్ని పనులుగా పెట్టి కలువరిలో మీరు చేసిన యాగమును బట్టి మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా కొరకు ఎంతో చేశారయ్యా, మా కొరకు ఎంతో దారపోశారు, మా కొరకు ఎంతో శ్రమను అనుభవించారు, అవమానాన్ని దుఃఖము నెట్టూర్పును అనుభవించారు. నీ బిడ్డల ప్రభా మా లోపాలను దిద్దండి, ఆ పాపాలను క్షమించి అక్కడ చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నిర్మించిన రుణాన్ని తీర్చుకోవాలి. ఇంతగా మీరు లోకంలో నుంచి వేరుపరిచి పాపిష్టికరమైన స్థితిలో నుంచి వేరుపరిచి ఉన్నతమైన రాజ్య భక్తిలో పాలి భావిస్తులుగా వాడుకుంటున్నారు. సంఘంలో అంటుకట్టబడినట్లుగా చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా మీ ప్రేమను బట్టి, మీ త్యాగమును బట్టి, మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి మేము ఏమి చేస్తే ఏమిస్తే మీరు నన్ను తీర్చుకోవాలి, ఏమిచ్చిన మీరు నన్ను తీర్చుకోవడానికి మా జీవితంలో సరిపోయింది. కనుక నీ స్తుతి ఆరాధన మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్య పాదముల చెంత సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చప్పట్లు కొడుతూ మనం దేవుని నామమును మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం. మనం కూర్చోండి. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినం, పరిశుద్ధ దినం, అది దినాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను.
అందరి తలలు వంచని వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడి ఇంతవరకు తన సన్నిధి నుంచి తన ప్రసన్నతను మనకు దయచేసి ఆరాధనలో ఆరాధించగలిగే కృపను భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని మాటల కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలమున్నది, నీ మాటలో జీవమున్నది. నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలమున్నది, నీ మాటలో జీవమున్నది. నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము. నా జన్మ వృత్తాంతం కడుహేయమైనది, అయినా నన్ను నీవు ప్రేమించుచున్నావు. నా జన్మ వృత్తాంతం కడుహేయమైనది, అయినా నన్ను నీవు ప్రేమించుచున్నావు. ఎందుకింత ప్రేమ ఈ మట్టి బొమ్మ పైన, ఎందుకింత ప్రేమ ఈ మట్టి బొమ్మ పైన, నీ రోలిక చొప్పున నన్ను చేసినందుక, నీ పోలిక చొప్పున నన్ను చేసినందుక. నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలమున్నది, నీ మాటలో జీవమున్నది. నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము. మహాపరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించాం, మేము స్తుతించాం, పాటలు మహిమపరిచాం. ఈ సమయంలో ప్రభువా, మీ ప్రార్థన మరి వాక్యాన్ని వినబోతున్నటువంటి సమయం మీరే మాతో అందరితో మీరు మాట్లాడండి. ఎందుకనగా నీ మాటలో శక్తి ఉందని, బలం ఉందని, నీ మాటలో శాంతి ఉన్నదని, జీవం ఉందని మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ మాటే మమ్మల్ని బలపరిచేది, మీ మాటే మమ్మల్ని ధైర్యపరిచేది, మీ మాటే మాకు జీవాన్ని ఇచ్చేది, మీ మాటే మమ్మల్ని బ్రతికించేది. కనుక ప్రభువా, నీ మాటలతో మనం తండ్రి స్థిరపరచమని, క్రీస్తు అనే బండపైన స్థిరపరిచి సంఘములో అంటూ కట్టబడిన మేము స్థిరపరచబడిన వారిగా, మీ మహిమ కొరకు వాడబడేవారిగా మీరు సహాయం చేసి మీతో మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. మరొకసారి దేవుడు తన మందిరంలో చేరగలిగే కృపను, భాగ్యాన్ని దేవుడు మనకందరికీ దయచేసినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. రెండవ రాజుల గ్రంథము, రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం.
రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. అదే చదువు. అంతటా నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ నుండి అతడు చాలు. సరే, చదువుకున్న వాక్య భాగంలో కొన్ని విషయాలు, కొన్ని శ్రేష్టమైన కొన్ని విషయాలు లిఖించబడ్డాయి. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22 వరకు మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇందులో ఉన్న అతి శ్రేష్టమైన విషయాలు దాగి ఉన్నాయి. ప్రతి పట్టణానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, గ్రామానికి సంబంధించి ఈ మాటలు అందరికీ, ప్రజలందరికీ సంబంధించిన మాటలుగా ఇక్కడ వివరించబడుతున్నాయి. ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ పట్టణము ఎంతో రమ్యముగాను చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉందంట. మొదటి 19వ వచనం అదే మాట వ్రాయబడి ఉంది. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది. ఈ పట్టణం ఎలా కనబడుతుందంట? రమ్యము అంటే చాలా చూడడానికి అందంగా కనబడతా ఉంది. మంచి పార్కులు ఉన్నాయి, మంచి చెట్లు ఉన్నాయి, ఇల్లులు కూడా బాగా చక్కగా కట్టుకున్నారు. ఆ ఊరిని చూస్తానే చాలా అందంగా కనపడుతూ ఉంది. కొన్ని ఊర్లు చూస్తానే చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. ఇల్లులు కానీ, ఉండే ప్రాంతాలు కానీ, ప్రదేశాలు కానీ, ఆ ఉండే ఇల్లు ఉండే పద్ధతి కానీ, లైన్స్ అవన్నీ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అయితే ఎలీషా దగ్గరికి వచ్చి ఆ ప్రజలు చెప్తున్నారయ్యా, నీ ఎదుట ఉన్న ఈ పట్టణము చూడడానికి చాలా రమ్యముగా కనబడుతూ ఉన్నది. లోకము దృష్టిలో ఇది చాలా అందంగా కనబడుతూ ఉంది. లోకం యొక్క స్థితిగతుల్లో ఇది చాలా ఉన్నతంగా ఉంది. లోకం యొక్క పరిస్థితులను బట్టి ఈ పట్టణాన్ని చూచినప్పుడు పొగడకుండా ఎవరు కూడా ఉండలేరు. అయితే ఈ పట్టణానికి ఒక భయానకమైన పరిస్థితి ఏర్పడ్డది. అదేందో కింద 20 వచనంలో చూడండి, అదే 19 వచనంలో 2వ భాగం. నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఈ పట్టణము చూడడానికి ఎలా ఉందంట? చూడడానికి అందంగా ఉంది, చూడడానికి రమ్యంగా ఉంది, చూడడానికి చాలా చక్కగా ఉంది. అయితే ఇందులో ఏం లేవు, నీటి ఊట చెడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే నీరు సరిగ్గా లేనందున నీళ్లు మంచివి కావు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పట్టణం కానీ ఒక గ్రామం కట్టేటప్పుడు మొదటిగా ఏం చూసుకుంటారంటే తాగడానికి నీళ్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. ఆ నీళ్లు సరిగ్గా ఉంటే అక్కడ జీవించడానికి వీలుకరంగా ఉంటుంది. నీళ్లు సరిగ్గా ఉంటే జీవనానికి సంబంధించిన ఆధారము ఆక్సిజన్ అయితే తర్వాత నీళ్ళే. మొదటిగా గాలి, రెండవదిగా నీరు. గాలి, నీరు, ఎండ ఈ మూడు లేకపోతే మనిషి బ్రతకడం చాలా కష్టం.
తినడానికి ఒక పూట అన్నం లేకపోయినా, ఒక 10 రోజులు అన్నం లేకపోయినా బ్రతుకుతాం. కానీ నీళ్లు లేకపోతే, వెలుతురు లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అయితే ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకటి తక్కువ ఉంది. ఆ ఒకటి ఏంటి అంటే జీవనాధారమై ఉన్న నీరు. ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని మనం నీటితోనే పని చేయాలి. పొద్దున్నే లేస్తానేమంటారు, ఆ మొహం కడుక్కోపో అంటారు కదా. పొద్దున్న లేస్తానే మొహం మొహం దేంతో కడుక్కోవాలి? నీళ్ళతో కడుక్కోవాలి. మొదటిగా లేచినప్పటి నుంచి నీళ్ళతోనే పని. తాగేటప్పుడు కూడా నీళ్లు తాగి పడుకుంటాం చివరిగా కూడా. అంటే ఈ నీరు మనిషికి ఎంత ప్రాముఖ్యం అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ నీటి ద్వారానే పంట పండుతుంది, ఈ నీటి ద్వారానే ఆహారాన్ని వండుకుంటున్నాం, ఈ నీటి ద్వారానే తినగలుగుతున్నాం, నీటి ద్వారానే మనము అన్ని విధాలుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. నీరే సరిగ్గా లేకపోతే ఆ పట్టణం ఎంత రమ్యంగా ఉన్నా, ఎంత సుందరంగా ఉన్నా, ఎంత గొప్ప ధనధాన్యాలతో నింపబడి ఉన్నా, ఆ పట్టణము ఎంత ఐశ్వర్యవంతంగా ఉన్నా, ఆ పట్టణము ఎందుకు పనికిరాని స్థితిలో నీళ్లు సరిగ్గా లేవు గనుక ఆ పట్టణము చాలా ఘోరమైన పరిస్థితిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ సమస్యను ఎవరి దగ్గరికి తెచ్చారు? దైవజనుడైన ఎలీషా దగ్గరికి తెచ్చారు. దైవజను దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా, నీకు ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ పట్టణము, అందులో చూడడానికి రమ్యంగా ఉంది, చూడడానికి చక్కగా ఉంది, కానీ ఇక్కడ నీళ్లు మాత్రము పనికిరాని స్థితిలో ఉన్నాయి. నీళ్లు మంచివిగా లేవు గనుక భూమి నిస్సారమైపోయింది. భూమి ఏమైపోయిందంట? నిస్సారమైపోయింది. సారాన్ని కోల్పోతూ ఉంది. సారాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే నీళ్ళే. ఇప్పుడు నీళ్లు సరిగ్గా లేకుండా పంట పండాలంటే పండుతుందా? పండదు. నీరు కూడా మంచినీరు, సాగునీరు, మంచినీరు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. తాగడానికి, సాగు చేసుకోవడానికి, పంట పండించుకోవడానికి. పంట పండించే నీళ్లు కూడా వాటిల్లో విషపూరితమైన లవణాలు ఉన్నాయనుకోండి, చెట్లు బ్రతుకుతాయా? బ్రతకవు. అవి ఆ నీళ్ళల్లో ఏ విధమైన విషపూరితమైన ప్రభావాన్ని కలిగి ఉన్నా, ఆ నీటిలో ఏ విధమైన చెడు లవణాలు కలిగి ఉన్నా, ఆ నీరు పంటకు కూడా పనికిరావు. అందుకోసము నీరు మంచిగా లేనందువల్ల పట్టణంలో ఉన్నటువంటి భూములు నిస్సారమైపోయాయి. త్రాగటానికి మాకు పనికి రాలేదు కనుక మేము చచ్చిపోతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అయ్యా, నువ్వు వచ్చి ఒకసారి మా పరిస్థితిని చూడయ్యా. దైవజనుడి దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దైవజనుడు ఏమైనా ఇంజనీరా, లేదా ఏదైనా నీటికి సంబంధించిన పరిశోధన శాస్త్రజ్ఞుడా? కాదు. కానీ అన్నిటికీ మించిన, శాస్త్రాలకు మించిన దేవుని యొక్క ఉన్నతమైన బాహుబలము చేత నింపబడి నడిపించబడుతున్నాడు గనుక ఈ సమస్యకు దైవజనుడి దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయాయని భక్తుడు పాడుతున్నట్టుగా పట్టణము చూడడానికి చాలా పైకి బాగానే ఉన్నప్పటికీ అందులో ఉన్న మనుషులు విషపూరితమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మన ఊరి గురించి గొప్పగా చెప్పుకుంటాం. అయ్యో, మా ఊరంటే ఏమనుకున్నారు, అది ఇది, మా ఊర్లో మా కథ ఏందనుకున్నా, మా కథ, మేమంటే మా ఊర్లో అడల్, చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ ఊరి యొక్క పరిస్థితి పైకి చెప్పుకున్నంత మంచిగా లేదు. ఆ గ్రామము, ఆ పట్టణము, ఆ ఊరు, ఆ ప్రాంతము అది చెప్పుకోదగినంత మంచి క్రియలతో నింపబడి లేదు. ఊరు చెప్పుకోవడానికి మంచిగా ఉంది, పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న సామెత ఒకటి ఉంది. పేరు చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది, కానీ అందులో ఉన్న పరిస్థితులు చాలా భయానకమైన పరిస్థితులు. ఏమేమి భయానకమైనవి అంటే కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషరాగాలు ఆ మనుషులలో నింపబడి గ్రామాలు, పట్టణాలు సైతము పాడైపోతూ ఉన్నాయి. అది దేవుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. కీర్తన 55వ సంకీర్తన 9వ వచనం చూడండి. 55వ సంకీర్తన.
ఏం జరుగుతున్నాయంటే పట్టణంలో? అందరూ బైబిల్ తెరవండి. 55:9. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు. ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్న దావీదు మహారాజు చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన ఇది కూడా. పట్టణంలో ఏం కనబడతా ఉంది? బలాత్కారం. బలాత్కారం అంటే అధికారం ఉన్నవాడు అధికారం లేని వాడిని దోచుకుంటూ ఉన్నాడు. డబ్బులున్నవాడు డబ్బులు లేని వాడిని దోచుకుంటూ ఉన్నాడు. ధనికుడైన వాడు పేదవాళ్ళను దోచుకుంటూ ఉన్నాడు, అనగదొక్కేస్తూ ఉన్నాడు. ఏ విధమైన పరిస్థితులు ఉన్నా వాణ్ణి కాని సొమ్మును కూడా ఆశిస్తూ వాటిని దోచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బలాత్కారము అంటే బలవంతంగా లాక్కోవడం, బలవంతంగా వాళ్ళ దగ్గర దోచుకోవడం, బలవంతంగా వారిని ఇబ్బంది పెట్టడం, వారిది కానిది బలవంతంగా తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా ఉండేటువంటి పరిస్థితి. పట్టణంలో ఏముంది? బలాత్కారం ఉంది. ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం, రాష్ట్రంలో చూస్తున్నాం, మన గ్రామంలో చూస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలలో చూస్తూ ఉన్నాం. పేదవాడి భూమి కాస్త భూమి ఉంటే వాని భూమిని దోచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ధనవంతులైన వారు అనేక విధాలుగా అగ్ర కులాలుగా పిలువబడే వాళ్ళు సైతం పేదవాళ్ళ దగ్గర దోచుకోవడానికి కూడా వెనుకాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణంలో ఇంతటి ఘోరమైన నీచమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇంతని ఆ భయానకమైన పరిస్థితుల్లో పట్టణంలో గొప్పవాళ్ళుగా అనబడే వాళ్ళు నీచానికి వడికొడుతూ ఉన్నప్పుడు, పట్టణంలో శాంతి లేక భద్రత లేక పేదవాడికి కాస్తంత మనోస్థైర్యము లేకుండా బ్రతికేటువంటి దుర్దినమైన పరిస్థితులలో ఈరోజు దేశము కొనసాగుతూ ఉంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి స్థలంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఇలాంటి దుర్మార్గపూరితమైనటువంటి పనులే జరుగుతున్నాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, బలాత్కారములు కలహములు, ఒకరికొకడు కొండాలు పెట్టడం, లేనిపోని వాటి మీద గొడవలు పడ్డం, లేనిపోని వాటి మీద తగువులు పడ్డం, లేనిపోని వాటి మీద అనవసరంగా గొడవలు పడుతూ, అనవసరంగా మాట్లాడుతూ, అనవసరంగా కుటుంబాల మధ్య కుటుంబాలు శాంతి లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబాలకు సరిపోని పరిస్థితిలో జీవించడానికి కారణం కలహము. ఈ కలహము ద్వారా ఏం జరుగుతుందంటే, మనుషులుగా ఈ లోకములో ప్రేమ అనురాగాలతో బ్రతకవలసిన మనము కక్ష కార్పణ్యాలతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చేటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది. ఇదంతా చూసిన దావీదు మహారాజు అంటున్నారు, అయ్యా, పట్టణములో బలాత్కారం ఉంది, కలహం ఉంది. ఈ రెండు పట్టణాన్ని పాడు చేస్తున్నాయి. అందుకని ఏం చేస్తున్నంటే ప్రార్థన చేస్తూ, ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము, వారి నాలుకలను ఏం చేయాలంట? ఛేదించాలని, నరికేయాలని. కట్ చేయడం అని కూడా కాదు, నరికే. ఛేదించంటే నరకడం మన భాషలో. దేవుడి యొక్క ఉగ్రతను ఆ ప్రజల మీదకి వచ్చినదాకా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చూసి చూసి దావీదు మహారాజు విసిగిపోయి ఆ మాట ప్రార్థన చేస్తున్నాడు. వారిని ఏం చేయాలంటే సంపూర్ణంగా బలాత్కారం చేసి వారిని నిర్మూలము చేయాలి. కలహాన్ని పుట్టించి, గొడవలు పుట్టించి, గొడవలను సృష్టించేటువంటి వ్యక్తుల యొక్క నాలుకలను ఛేదించే ప్రభువా అని. అంటే ఈ కలహము ద్వారా కుటుంబాలలో శాంతిని కోల్పోతున్నారు, ప్రేమను కోల్పోతూ ఉన్నారు. ఈ కలహాల ద్వారా కుటుంబాలలో ఉండవలసిన ఐక్యతను కూడా కోల్పోతూ ఉన్నారు. ఈ కలహాల ద్వారా కుటుంబాల మధ్య కుటుంబాలకు వ్యత్యాసము, దూరము పెరిగిపోతూ ఉంది. కారణం ఏంటంటే పట్టణము బలాత్కారముతో నింపబడి ఉంది. అందుకే ఆ ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అంటున్నారు, అయ్యా, ఊరు చూడడానికి రమ్యముగా ఉంది, కానీ ఆ గ్రామంలో, ఆ పట్టణంలో తాగడానికి నీళ్లు లేవయ్యా. ఆ నీళ్లు కాస్త చేదుగా మార్చబడ్డాయి. ఆ గ్రామంలో జీవించడానికి మనుషులు ఉన్నారు, కానీ మనుషులు ప్రేమ కలిగిన వారు లేరయ్యా. ఆ గ్రామంలో చెప్పుకోవడానికి ఊరంతా బంధువులు ఉన్నారు, కానీ మాకంటూ ఎవరు మాట్లాడే వాళ్ళు లేరయ్యా. చెప్పుకోవడానికి అందరూ మా వాళ్ళు అంటూ ఉన్నాం, కానీ ఎవరు కూడా న్యాయము చెప్పలేని వారు ఉన్నారయ్యా.
చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నప్పటికీ అందులో బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పట్టణము శాపపూరితంగా మార్చబడ్డానికి, పట్టణాలు, దేశాలు, గ్రామాలు, కుటుంబాలు శాపముతో నింపబడి ఉన్నాయి. ఈ పట్టణాలు శాపముతో నింపబడ్డానికి కారణం ఏంటి అంటే దేవుని భయం మొదటిగా లేదు, రెండవదిగా పరాయి వ్యక్తిని, పొరుగు వారిని ప్రేమించే ధోరణి లేదు. వారిని దోచుకోవడానికి, వారిని కలహముతో వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజల మధ్య మనము బ్రతుకుచూ ఉన్నాం. చూడడానికి రమ్యంగా ఉన్న ఈ పట్టణంలో తాగడానికి నీళ్లు లేవు. కాస్త నువ్వు వచ్చి మాకు సహాయం చేయి దైవజనుడా, ఒకసారి నువ్వు వచ్చి మాకు సహాయం చేయనప్పుడు ఆ దైవజనుడు చేసిన పని చూడండి. అతడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండిని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి సమస్యను తీసుకొచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, అయ్యా మా కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా భార్య పరిస్థితి, నా భర్త పరిస్థితి, పిల్లల పరిస్థితి ఎలా ఉంది, కుటుంబముని చూడడానికి కుటుంబంగా ఉన్నప్పటికీ కుటుంబంలో ఒకరికి సంబంధాలు లేని పరిస్థితిలో ఉన్నాం, ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు లేని పరిస్థితిలో ఉన్నాం, కుటుంబంలో భార్య భర్తల మధ్య సరైన ప్రేమ అనురాగాలు లేక కుటుంబాలు ఎన్నో పాడు దిబ్బగా పడి ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు చూసి పిల్లలు కూడా అదే దారిలో పాడు పనికిమాలిన స్థితిని జీవిస్తూ వాళ్ళ బ్రతుకును, భవిష్యత్తును పాడు చేసుకునే వాళ్ళు పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వారికి కావలసిన ధనం ఉంది, కావలసిన ఆస్తులు ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి, సుఖమైన జీవితాన్ని జీవించడానికి కావలసినవన్నీ వనరులు వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఏం లేదు వారికి అంటే వారిలో దేవుని యొక్క ప్రేమ, వారికి ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఐక్యత లేదు. కుటుంబము సంతోషంగా ఎప్పుడు ఉంటుంది అంటే డబ్బు ఉంటేనా? డబ్బు వల్ల కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? ధనం వల్ల కుటుంబాలలో మంచి ఐక్యత ఉంటుందంటారా? ధనం వల్ల కుటుంబం సంతోషంగా ఉండదు. కానీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి జీవిస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒకరికి నమ్మకం ఉండాలి. భార్యాభర్తల ఇరువురి మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకము చెడిన నాడు కుటుంబము నరకంగా మార్చబడుతుంది. నమ్మకాన్ని కోల్పోతే కుటుంబాలలో సాతానుడు చొరబడి కలహాన్ని రేపుతూ కుటుంబాలను పాడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకోసం ఏం చేయాలంటే నమ్మకం చాలా ప్రాముఖ్యం. ఒకరి మీద ఒకరికి నమ్మకం. రెండవది ప్రేమానురాగాలు. గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి పిల్లలు తల్లిదండ్రులు గౌరవించుతూ బ్రతకాలి. పిల్లలు తమ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ, తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఆ కుటుంబము సంతోషంగా సమాధానంగా బ్రతికే అవకాశం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలు చూడడానికి పచ్చగా కనబడుతున్నాయి. కావలసిన ధనం ఉన్నప్పటికీ కుటుంబాలలో సంతోషము లేక అల్లాడిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కావలసిన డబ్బులుంది, ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఎన్ని ఉన్నా ఆ కుటుంబంలో ఏమీ లేదంటే నెమ్మది కరువైపోయింది. ఎందుకోసమనంటే ఆ ఊట చెడిపోయింది, ఆ ఊట చేదుగా మార్చబడింది. ఆ ఊట బాగు చేయాలి, బాగుపడాలంటే ఒకే ఒక మార్గం, యేసు రక్తము చేత ఆ ఊటలో పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. మరి ఏ ప్రయత్నం ద్వారా కుటుంబంలో ఉన్న ఇలాంటి పరిస్థితులు చక్కబడవు. ఎలాంటి పరిస్థితుల ద్వారా, ఎలాంటి ఆస్తిపాస్తుల ద్వారా, ఎలాంటి ధనం ద్వారా, ఎలాంటి ఉన్నతమైనటువంటి కలిగిన హోదాల ద్వారా, పలుకుబడి ద్వారా కుటుంబాలు బాగుపడవు. హోదాలు సంపాదించుకున్నంత మాత్రాన కుటుంబంలో నెమ్మది ఉంటుందా అంటే ఉండదు. పదవులు వచ్చినంత మాత్రాన కుటుంబంలో సంతోషంగా బ్రతుకుతారంటే బ్రతకరు. ఆస్తి తినడానికి లేని స్థితిలో నుంచి ఉన్నతంగా కోట్ల రూపాయలు సంపాదించినప్పటి కుటుంబాలలో నెమ్మది ఉందంటే ఉండవు. కారణం ఆ కుటుంబం ఊట చెడిపోయింది, ఆ ఊట పాడైపోయింది. ఆ ఊట బాగు చేయాలంటే యేసు రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యం. క్రీస్తు నామము ద్వారా మాత్రమే
ఎప్పుడు అంటే ఆ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుకొని పాత రోత బ్రతుకును మార్చుకొని పరిశుద్ధంగా మార్చబడిన తరువాతనే ఆ స్థితిని, ఆ ఊటలన్నీ కూడా చెడిపోయిన ఊటలన్నీ కూడా దేవుడు బాగు చేయగలడు. చెప్పుకోవడానికి పట్టణాలు బాగున్నా, చెప్పుకోవడానికి రమ్యంగా కనబడుతున్నా, పచ్చగా కనబడుతున్నా, బయటికి చూడడానికి వ్యక్తులు చాలా మంచిగా కనబడుతున్నా, లోన అంతరంగము చాలా పాపిష్టి హృదయము కలిగిన వారు ఎంతో మంది మన దగ్గరకు వచ్చి మంచిగానే మాట్లాడుతుంటారు. అమ్మా చాలా మంచివారమ్మా మీరు, అది ఇది అని చెప్తారు. పక్కకు వస్తా మహం చాటేసిన తర్వాత ఈమె గురించి నాది లేదా అని చెప్పి పక్కన చాటుపు వేసే వాళ్ళు ఎంతమంది లేరు. మనతో చాలా మంచిగా మాట్లాడుతూ మీరు చాలా మంచిగా ఉన్నారని చెప్తూనే మన గురించి చెడ్డుగా ప్రచారం చేసే వాళ్ళు ఎంతమంది మన చుట్టూ లేరు. చాలా మంది కోకల్లుగా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఊటలన్నీ చెడిపోయాయి కనుక వీటిని బాగు చేసుకోవాలంటే అందరూ పాపక్షమాపణ పొందితేనే తప్ప ఇటు కార్యము జరగదు. అందుకే ఎలిసా దగ్గరికి వచ్చారా, వాళ్ళు అంటున్న మాట అదే, అయ్యా మా నీరు చెడిపోయింది, చేరైపోయింది, పనికిరాని స్థితిలో చచ్చిపోతున్నామయ్యా. ఆ నీళ్లు తాగి అనేక మంది చనిపోతున్నారు. పంట పండించుకోవడానికి కూడా పనికిరాని స్థితిలో మా నీరు ఉంది, దయచేసి నువ్వు వచ్చి మాకు సహాయం చేయి. ఆ మాట అన్నప్పుడు ఆ కొత్త పాత్రలో ఏం తెచ్చారంట? ఉప్పు తెచ్చారు. కొత్త పాత్ర శుద్ధీకరించబడిన హృదయంతో సమానం. కొత్త పాత్ర యేసు రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడబడిన మన హృదయం. అందులో ఉప్పు దేనికంటే ఉప్పు వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యము, ఆ కొత్త పాత్రలో వాక్యము నింపబడినప్పుడు ఆ పాత్రలో ఉన్న ఉప్పు ద్వారా పాత్ర శుభ్రపరచబడింది గనుక, కొత్త పాత్ర గనుక, నూతనపరచబడింది గనుక, అందులో ఉన్న వాక్యమన్న పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమన్న ఉప్పు అందులో ఉండడం ద్వారా, దాని ద్వారా ఏం జరిగిందంట చూడండి, చదవండి మళ్ళీ ఒకసారి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19. ఈ నీటిని నేను బాగుగా చేసి ఉన్నాను. ఎప్పుడు? కొత్త పాత్రలో ఉప్పు వేసినప్పుడు ఆ ఉప్పును తీసుకెళ్ళి ఎక్కడ వేశాడంట? ఊట దగ్గర. ఎక్కడైతే ఆ పట్టణానికి ఆ నీటి ప్రవాహం ఎక్కడి నుంచి ఊట పుట్టిందో అక్కడ ఆ ఉప్పు వేసినప్పుడు ఆ ఊటలన్నీ పరిశుద్ధపరచబడ్డాయి. విషపూరిత స్వభావం అంతా కొట్టివేయబడి పరిశుద్ధమైన తేట తెల్లనైన మధురముగా మార్చబడిన నీరు. హల్లెలూయా. మన హృదయం యొక్క అంతరంగములో దాచబడిన పాపము, ఏ పాపము ద్వారా ఊట పుట్టి ఆ ఊట చెడిపోయి ఉందో, పాపమన్న భయంకరమైన మలినము చేత నింపబడి ఆ మలినంలో నుంచి బయటికి రాలేని స్థితిలో, ఆ మలినం యొక్క పాప భయంకరత్వంలో నుంచి విడిపించబడలేని మనస్తత్వం కలిగి అనేక రాత్రులు నిద్ర పట్టిన స్థితిలో, అనేక దినాలు ఆ నిద్ర లేని స్థితిలో ఆలోచనలతోనూ పాపిష్టి కార్యాలతో హృదయ తలంపులు వేదనతో నింపబడి చూడడానికి పైకి బాగానే ఉన్నప్పటికీ హృదయ అంతరంగము చాలా వేదన, హృదయ అంతరంగం చాలా ఆక్రోశంతో, ఆవేదనతో, దిక్కుతోచని పరిస్థితిలో ఎన్నో సమయాలలో మనము దిగజారిపోయాం. ఎన్నో సమయాలలో భరించలేని తత్వంతో మన హృదయం అంతరంగం వేదన పడ్డది. అయితే ఈ హృదయం అనేటువంటి పాత్రను శుద్ధీకరించుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరించుకొని, అయ్యా నేను పాపిని అని చెప్పి మొరపెట్టి క్షమాపణ అడిగితే ఆయన తన వాక్యం అనేటువంటి ఉప్పునిచ్చి శుద్ధీకరించి ఆ ఉప్పు ద్వారా ఆ నీటి ఊటలన్నిటినీ, పాపం యొక్క ఊటలు ఎక్కడైతే నీలో ప్రవహిస్తూ ఉన్నాయో వాటన్నిటికీ శుద్ధీకరించి పరిశుద్ధతను దేవుడు దయచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితిని, దేవుని వాక్యాన్ని ఎప్పుడు నువ్వు అంగీకరిస్తావో, దేవుని మాట నువ్వు ఎప్పుడు నువ్వు విధేయత చూపిస్తావో, దేవుని మాటకు నువ్వు ఎప్పుడు లోబడతావో నీ జీవితంలో ఇటు గొప్ప కార్యం జరుగుతుంది. ఊరు మంచిదే, మనిషి మంచివాడే, చెప్పుకోవడానికి కుటుంబం మంచిదే, కానీ తెలియకుండా ఎవరికి తెలియని ఒక జీవితం ఉంటుంది. మనిషి జీవితాలు సాధారణంగా 2 రకాలు కనబడుతుంది: పరోక్షం, ప్రత్యక్షం. పరోక్షంగా ఉన్న జీవితం వేరు, ప్రత్యక్షంగా కనబడే జీవితం వేరు. బయట కనబడేంత మంచి వాళ్ళుగా లోపల ఉండరు. అర్థమవుతుందండి?
పైకి కనపడ్డంత మంచిగా హృదయ అంతరంగం పరోక్షమైన జీవితంలో ఉండలేరు. ఎప్పుడు అనంటే పైకి ఒకలాగా మనిషి ఉంటాడో అంతరంగంలో పరోక్షంగా జీవించే జీవితం ఒకలాగా ఉంటుంది. అందుకోసము ఈ అంతరంగికమైన స్థితిగతిని ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు సరి చేసుకుంటే నీ ఊటలన్నీ పరిశుద్ధపరచబడి దేవునికి ఇష్టంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే భక్తులు చెప్తున్నటువంటి మాట, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానుందనే, ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానుందనే, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నది, ఊహ కందదే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందదే నీదు ఆశ్చర్య క్రియలు. ఉప్పు వేసిన వెంటనే మన జీవితాలు మార్చబడాలని దేవుని వాక్యము విన్నా మన జీవితాలలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఒక శుద్ధీకరణ హృదయాల్లో జరగాలి. మరొక వాక్య భాగాన్ని చదువుకుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 28వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనం. నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడెను, అతడు ధ్యాన ద్రాక్షారసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. మన ఊట ఎప్పుడు ప్రత్యేకించబడుతుంది, ఎప్పుడు మనం నిర్భయంగా బ్రతుకుతాము అంటే మనం దేవుని చిత్తంలో మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, ఉప్పు వేయబడిన పాత్రగా శుద్ధీకరించబడిన తర్వాత, యేసయ్య రక్తము చేత శుద్ధీకరించబడిన పాత్ర, ఆ పాత్రలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మాటలు అన్నటువంటి వాక్యాన్ని నింపుకున్నప్పుడు, ఆ వాక్యం ఎప్పుడైతే హృదయం నిండా ఉంటుందో పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది. ఆ వాక్యము నీకు అనేక కష్ట సమయంలో త్రోవ చూపిస్తూ ఉంది, అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను ఆదరిస్తూ ఉంది, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిన్ను ఓదారుస్తూ ఉంది, ఒంటరితనంలో నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరో నీతో మాట్లాడకపోయినా దేవుని వాక్యముతో నీ హృదయము నింపుకుంటే ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో ఎవరు మాట్లాడడం లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి దానను, ఒంటరి వాడను, నాకెవరు తోడు లేరు, నేను ఒంటరిగా ఎలా బ్రతకగలను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నీవు ఒంటరివి కానే కావు. నీ హృదయము శుద్ధీకరించబడిన పాత్రగా మార్చబడితే, అందులో వాక్యమన్న ఉప్పును నువ్వు సమృద్ధిగా నింపుకుంటే ఆ వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మీయ దేవుడు వాక్యం ద్వారా నీతో ప్రతినిత్యము మాట్లాడుతూ ఉంటారు, ప్రతినిత్యం. మరి అట్టి అనుభవాన్ని కలిగి ఉన్నామా? దేవుని వాక్యము చేత హృదయాన్ని నింపుకున్న వారిగా ఉన్నామా? దేవుని వాక్యం చేత ఆదరించబడుతున్నామా? కేవలం విని వెళ్ళిపోయే వారిగా ఉన్నామా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక పాస్టరు, ముగ్గురు స్నేహితులు ఉన్నారట. ఈ ముగ్గురు స్నేహితులు వేటకెళ్ళారంట. తుపాకులు పట్టుకొని
వేటాడడానికి వెళ్ళాడు. ఆ ఎదురుగా ఒక లేడీ, ఒక దుప్పి కనబడింది. ఆ దుప్పిని కాల్చాలి. అందరూ గురి పెట్టారు ఒకేసారి. ఆ ట్రిగర్ నొక్కారు. ఒకేసారి కాల్పును జరిపారు. ఇంజనీర్ అంటున్నాడు, నేను కాల్చాను అందుకే అది చనిపోయింది అని అంటున్నాడు. డాక్టర్ అంటున్నాడు, లేదు లేదు, నేను కాలిస్తేనే నా గుండె దానికి తగిలింది కాబట్టి చనిపోయింది, నేనే కాల్చానని చెప్పి డాక్టర్ అంటున్నాడు. పాస్టర్ కూడా అంటున్నాడు, లేదు లేదు, నేనే కాల్చాను అందుకే అది చచ్చిపోయింది అని అన్నాడు. సరే, ఇదంతా ఎందుకు, ఎవరు కాల్సింది ఏదో తీక్షణంగా దాన్ని పరిశీలన చేద్దాం, ఎవరి గుండె తగిలిందో అని చెప్పి ఈ డాక్టర్ ఇంజనీర్ కలిసి పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇంజనీర్ అంటున్నాడు, ఈ లేడీ ఎవరి గుండుకు సరిపోయింది అని అంటే, ఇది సేవకుడు పాస్టర్ గారు కాల్చినటువంటి ఆ గుండు ద్వారానే చనిపోయింది అని చెప్పన్నాడంట. అదే ఎలా చెప్తావు అని చెప్పి డాక్టర్ గారు అంటే, ఆ డాక్టర్ గారు అంటున్నాడు, ఇంజనీర్ గారు అంటున్నారు, ఏం లేదండి, ఈ గుండు ఈ చెవులో నుంచి దూరి ఈ చెవులోకి వచ్చిందంట. అర్థమైందా? ఆ గుండు ఈ చెవులోకి దూరి ఈ చెవులో నుంచి వచ్చిందంట. వాస్తవానికి ఇది ఎక్కడ జరుగుతుందంటే పాస్టర్ గారి ద్వారానే జరుగుతుంది. ఎందుకోసం అంటే పాస్టర్ గారు ఆదివారం ఎంత వాక్యం మొత్తుకొని చెప్పినా అది ఈ చెవులో దూరి ఈ చెవులో వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఈ చెవులో దూరి ఈ చెవులో పోతా ఉంది. అది నిలబడ్డంలా లోపల. అది ఎప్పుడు స్టోరేజ్ అవుతుందో, ఇక్కడ దూరిన ఆ వాక్యము అలాగే గుండెల్లోకి ఎప్పుడు దింపబడుతుందో, నింపబడిన వాక్యమే నీకు ఆధారం చేసుకుంటావో, ఆ వాక్యం యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటామో, మన బ్రతుకు తేట తెల్లగా ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని కష్టం వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎవరు మనకు పలకరించకపోయినా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నిబ్బరంగా చెప్పుకుంటావు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దూరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉందా? ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులను మనం ఉన్నాం. కేవలం విన్నది ఆ రొంచెప్పేదాన్ని అనుకుంటాం. కాస్త బయట అడుగు పెడితే అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు, గుడికి వెళ్ళావు కదా, ఏం వాక్యం చెప్పిండు పాస్టర్ అని అడిగితే, ఏందో చెప్పిండు, బాగా చెప్పిండు, ఏందో గుర్తు రాలేదు నాన్న, ఏందో గుర్తు రాలేదండి అని చెప్పి ఇట్లా చెప్తారా? మీ స్నేహితులు అడిగినా, ఇంట్లో వాళ్ళు అడిగినా, ఏం నేర్చుకున్నావు ఈరోజు నువ్వు మందిరానికి పోయి అంటే, ఏం నేర్చుకున్నావు? ఆ నేర్చుకున్నది అదేదో దేవుడు నీతో మాట్లాడిన మాట ఏదో ఒకటి ఉంటుంది. ఒక గంట సేపు ప్రసంగం చేసిన గంట సేపు ప్రసంగం మనిషిని తాకదు, ఒకే ఒక్క మాట తాకుతుంది. ఒకసారి ఇలాగే ఒక పెద్ద సభ జరుగుతుందంట. ఆ పెద్ద సభ జరుగుతున్నప్పుడు వాక్యం చెప్తున్నాడు, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందితేనే, లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అన్నట్టుగా గద్దిస్తున్నాడట. నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నమాట. వాక్యం అంతా చెప్పాడు, అయిపోయింది. కానీ ఇంకా తన దగ్గర ఎవరో వచ్చి నీ హృదయాన్ని మార్చుకో అని గట్టిగా అరిచినట్లు అనిపిస్తా ఉంది. నాకేం అర్థం కాలేదు అని చెప్పి ఆ మనిషి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇప్పటికి కూడా నాకేదో గద్దించినట్టే అనిపిస్తా ఉంది, నా ప్రక్కనే ఉండి నన్ను గద్దించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఏంటంటే దేవుడు నీతో ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నువ్వు దీవించబడతావు అని సేవకుడు చెప్పాడంట. వెంటనే తన మనసు మార్చుకుని మారు మనసు పొంది రక్షింపబడి ప్రభు సేవకునికి గొప్ప సేవ చేశారు. వాక్యానికి నువ్వు చోటు ఇవ్వకపోతే, వాక్యానికి నువ్వు విలువ ఇవ్వకపోతే, వాక్యానికి నీ హృదయంలో స్థానం లేకపోతే వాక్యం నిలబడలేదు. ఆ వాక్యం నిలబడాలి అని అంటే విన్నది నీ గుండెల్లోకి చొచ్చుకొని పోయి అది మనల్ని తాకే విధంగా దేవుని చేతిలో మనం ఒదిగిపోయేటట్టుగా ఉండాలి. అందుకోసం ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎలా ఉంటుందంట, నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. ఈ లోకంలో నీవు నేను క్రీస్తును అంగీకరించిన మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారము. నమ్మిన వారందరూ చప్పట్లు కొడతారా? నిజంగా నమ్మిన వాళ్ళు. ఈ లోకంలో మనము ప్రత్యేకించబడిన వారిగా బ్రతుకుతున్నామా? ఈ లోకానికి వేరే, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో, పాపిష్టికరమైన జీవితంలో, పాపిష్టికరమైన మనుషుల మధ్య జీవిస్తున్న మనం ఆ స్థితిగతులన్నింటిలో నుంచి వేరుపాటు జీవితాన్ని కలిగి ఉన్నామా? లేదా వారితో పాటు మనం కూడా నలుగురిలో కలిసిపోతున్నామా?
చాలా పరిస్థితుల్లో ఏం చేస్తుంటాం, నలగరితో పాటు కలిసిపోయేటట్లుగా ప్రయత్నం చేస్తుంటాం. కానీ వాక్యం చెప్తుంది వేరుపాటు జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. తామర పుష్పం చూసారా? తామర పుష్పం అందరికి తెలుసు కదా. తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో నుంచి తీసేస్తే చచ్చిపోద్ది. ఒక సత్యం గుర్తుపెట్టుకోవాలి. తామర పుష్పం బ్రతకాలంటే నీటిలోనే ఉండాలి. ఒకవేళ నీటిలో నుంచి తీసేస్తే అది చచ్చిపోతుంది, బ్రతకదు. రెండవ విషయం, తామర పుష్పానికి ఉన్నటువంటి ఆకులు ఉన్నాయా? ఈ ఆకులు నీళ్ళలో ఉన్నాయి, కానీ ఆ ఆకులు నీళ్ళ ఏమాత్రము నిలిచి ఉండవు అన్నమాట. తేమ ఉండదు ఆకులకి. చూసారా? నీటి మీదనే ఉంటాయి ఆకులు, కానీ ఆ నీటి చెమ్మ జారిపోతూ ఉంటుంది. అది ఆ పీల్చుకోదు, ఆకు నిలబడదు ఆకుల మీద. మిగతా ఆకుల మీద తేమ మంచు ఎలా ఉంటుంది, కానీ అందులో మంచు పడినా కూడా పాదరసం ఎలా పోతుందో అలా పోతూ ఉంటుంది. గమనించారా? అది నీళ్ళలోనే ఉండాలి బ్రతకాలంటే, కానీ ఆ నీళ్లు మాత్రము తనకు అంటకుండా అది కాపాడుకుంటుంది. క్రైస్తవుడు బ్రతికే ఉంటాడు, లోకములో ఉన్నంత వరకు బ్రతికే ఉండాలి. బ్రతికినంత కాలము ఈ లోకములో ఉన్న మలినాన్ని అంటకుండా బ్రతకాలి. హల్లెలూయా. తామర పువ్వు మనకు నేర్పిస్తున్న ఒక ఆత్మీయ పాఠం. ఈ లోకంలో మనం బ్రతకాలి, ఈ లోకంలో ఉండాలి. మరి వేరుపాటు జీవితం అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అందరికీ దూరంగా పోయి బ్రతకడం అని కాదు. అందరిలో ఉండాలి, అక్కడే ఉండాలి. అక్కడే నువ్వు సాక్షిగా దేవుని కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నావో నీ కుటుంబానికి సాక్ష్యంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్న వారికి సాక్ష్యంగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ స్నేహితులకు, నీకు సంబంధించిన వారందరికీ వారితో కలిసి మెలిసి మాట్లాడుతూ ఉంటూ కూడా నీ వేరుపాటు జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తే నువ్వు అలా చేయకూడదు. వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడకూడదు. వారు చేసేటువంటి పాపిష్టికరమైన జీవితాన్ని నువ్వు చేయకూడదు. ఎందుకని? నువ్వు ప్రత్యేకించబడిన స్థితిలో, నువ్వు దేవుని వాక్యము చేత ప్రత్యేకించబడిన అనుభవంలో ఉంటే వారు చేసే కార్యాలు నువ్వు చేయడానికి ఇష్టపడవు. నీ మాట తీరు, నీ చూపులు, నీ తలంపులు, ఆలోచనలు, నీ కార్యములు దేవునికి వ్యతిరేకమైనవి ఏవి కూడా వారితో కలిసి నువ్వు చేయవు. ఒకవేళ నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు వేరుపాటు జీవితం లేదు. దేవుడు కోరుతున్నాడు వేరుపాటు జీవితం కావాలి. ఈ లోకమునకు దుష్ట ప్రజలైన ఈ లోకానికి వేరే బ్రతకండి అని అంటే ఈ లోకంలో నుంచి పోయి ఆ చంద్రమండలం మీద ఇల్లు కట్టుకొని జీవించమని కాదు. చంద్రమండలం మీద ల్యాండ్ కొంటా ఉన్నారంట, ఇప్పుడు ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారంట. ఇక్కడి నుంచి పోయి అక్కడ పోయి ఇల్లు కట్టుకుంటే అది కాదు వేరుపాటు జీవితం అంటే. ఇక్కడే ఉండాలి, ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండాలి, ఆ వ్యక్తిని పలకరిస్తూ ఉండాలి, కానీ మన క్రియలు దేవుని కొరకు తప్పించేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక యాకోబు ఊట ప్రత్యేకింపబడును. ఎప్పుడు ప్రత్యేకించబడుతుందంటే నీ ప్రత్యేకత ప్రజలకు కనబడినప్పుడు. నీ క్రియలు, నీ స్థితిగతులన్నీ కూడా, నీ సాక్ష్యము ఎదుటివారు చెప్పాలేమో వాళ్ళు చాలా దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు అని చెప్పి పక్కనున్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలి మన గురించి. అయితే కొన్నిసార్లు అదే వ్యక్తులు మనల్ని నిందించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తులే మన మీద నిందారోపణ చేసి, దోషారోపణ చేసి మనల్ని బాధ పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ దేనికి భయపడకూడదు. వాళ్ళు చేసే ఆ ఆచారబద్ధమైన పరిస్థితులు మనం చేయకూడదు. చాలా అసలు క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు దేవుని వాక్యానుసారంగా ఏమాత్రము బ్రతకట్లా. ఏ కార్యక్రమం చేసినా అన్ని ఆచారబద్ధమైనవే. ఏమనంటే పెద్దలు పెట్టినవండి, పెద్దలు చేయకుంటే ఎట్టా, వాళ్ళ అవబలించాలి కదా. అంటే నీ ముందు ఉన్నటువంటి ఒక 30-40 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నటువంటి 200 సంవత్సరాలు ఉన్న మీ పెద్దల కంటే దేవుడు అంత తక్కువైపోయాడా? ఈ పెద్దలకు పెద్ద అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాటను ధిక్కరిస్తూ బ్రతుకుతూ ఉన్నావు. ఆయన మాటను పక్కన పెట్టేస్తున్నావు. మనుషులు చెప్పిన ఆ పెద్దల ఆచారం ఇది చేయాల్సిందే. ఏమేం చేస్తారు ఆచారాలు? నలుగులు పెట్టాల్సిందే. ఈ ఏదో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని కూడా అన్ని ఆచారబద్ధమైనటువంటివే జరుగుతూ ఉంటాయి మన క్రైస్తవ వివాహాలలో కూడా. రెండవది, చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమేమి తీసుకుపోతారు? పూలదండలు, టెంకాయలు, ఊదిబత్తీలు, పసుపు, కుంకుమ, ఇంకా ఆయనకి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయంట. ఆయన ఈ లోకంలో బాగా దమ్ము కొట్టేవాడైతే ఒక కట్ట సిగరెట్ ప్యాకెట్,
ఒక కట్ట బీడీల కట్ట, ఒక మందు తాగేవాడైతే మందు బాటలు, ఇంకా మంచి ఆపిల్ పండ్లు, వండినటువంటి పదార్థాలన్నీ తీసుకు ఎక్కడ పెడతారు? ఇది ఎవరి సిద్ధాంతం? ఇది ఎక్కడ ఉంది ఈ సిద్ధాంతం? హిందూ సాంప్రదాయ ప్రకారము ఏం చేస్తారు వాళ్ళంటే, ఆ పిండాకూడు అంటారు దాన్ని తీసుకుపోయి ఆడ పెడితే కాకులు వచ్చి తింటే ఆ కాకి రూపంలో చనిపోయిన ఆత్మ కాకి రూపంలో వచ్చి తినిపోయినంట ఫీలింగ్ అంట. అసలు ఇది అసాధ్యం అంటారా? వాక్యం మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వాక్యంలో ఉందా, చనిపోయిన వాడు భూమి మీద ఏం జరుగుతుందో వానికి సంబంధం లేదు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. చనిపోయిన వాడు పగ పెట్టడు, ప్రేమింపడు, వాడికి అన్నడు కూడా సూర్యుని కింద జరుగు దేనిలో వంతు లేదంట. మరి ఏంటి? చనిపోయాడు, పాతి పెట్టాం, అయిపోయింది, ఇంకా పని క్లోజ్, చాప్టర్ క్లోజ్ అంతే. మహా అయితే గుర్తు కోసం సమాధి కట్టుకో, సమాధి కలిపోయి పెట్టి. నాకు కోపం నిజంగా, పెద్దలను పూజించమంటే అది కాదు, నో, అది కూడా విగ్రహారాధనే. ఆయన గౌరవం మనసులో ఉంది. నేను ఈ మధ్య మా తాతగారు చనిపోయిన సమాధి కాడికి పోయినా, వాళ్ళు కొడుకులు పెద్ద ఇట్టా పెట్టదు, కనీసం ఆయన బతుకున్నప్పుడు సకంగా మాట్లాడాలి. బ్రతుకున్నప్పుడు చూసుకోరు, బ్రతుకున్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు కాళ్ళకు దండం పెట్టరు, బ్రతుకున్నప్పుడు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి రా బాబు అంటే మంచినీళ్ళు ఇవ్వరు, బ్రతుకున్నప్పుడు కాస్త పిడిచబెట్టనంటే లేదు పో అంటారు. బ్రతుకున్నప్పుడు ఏం పట్టించుకోలేదు, కానీ చనిపోయిన సమాధి దగ్గర పెద్ద ఎద్దును కట్టేసినంట ఎవడొకడు. ఏమంటే మా నాన్నకు బాగా ఇష్టం అంట అండి, అందుకని కట్టేసిన. బ్రతికున్నప్పుడు కాస్త ముద్ద పెట్టచ్చుగా. చనిపోయినాక ఏం చేస్తాడు? ఆ శరీరం మట్టిలో కలిసిపోయింది, ఏముంది అక్కడ? ఏం లేదు. 1 నెలకు 2 నెలకు ఒక 6 నెలలకు ఏమీ ఉండదు, మొత్తం అంతా మట్టిలో కలిసిపోయిన శరీరం మాత్రం, ఏం లేదు అక్కడ. అక్కడ పోయి నువ్వు తలకాయ పెట్టి బాదుకున్నా అని తిరిగి వచ్చి ఏరా కొట్టుకుంటాను బిడ్డ అని చెప్పి అన్నాడు. ఆయనకి ఇష్టమైనవన్నీ పెడుతున్నావు అంటే ఆయన బిడ్డలు ఆయనకి ఇష్టం లేదా? ఆయన భార్య ఆయనకి ఇష్టం ఉండదా? ఆయన సంతానం ఎవరికి ఇష్టం, ఆయనకి ఇష్టం ఉండదా? వాళ్ళని కూడా తీసుకుపోయి పెట్టాలి కదా. ఈ ఆచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలాసార్లు నన్ను పిలిస్తే నేను మొక్కాన చెప్తాను, నేను వాక్యంలో ఏమన్నా అనుకోని. అవి మానలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఆచారబద్ధమైన నీ పితృ పారంపర్యాచారములను అనుసరింపక దేవుని వాక్యాన్ని అవలంబించని దేవుని వాక్యం కొత్త నిబంధన గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. ఆ మాటలు మనకు గుర్తురావు. ఏమనంటే మా పెద్దలు, మా నాన్నగారు ఇట్నే చేస్తా ఉన్నారు, మేము ఇట్నే చేయాలండి. మీ నాన్నగారి కంటే పైన ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన ఆయన అని చెప్తున్న మాట ఇది. నీ పితృ పారంపర్యాచారములను అనుసరింపక, నువ్వు అనుసరించకూడదు అని చెప్పి ఖండితంగా చెప్తుంటే ఆయన మాట పక్కన పెట్టేస్తారు. ఎందుకని? ఆయన వచ్చి మళ్ళీ అడగడుగా, కానీ అడుగుతూ ఉంటాడు వాక్యం ద్వారా. కానీ పట్టించుకున్నా ఏం పోతుంది, మామూలుగా చెప్తా ఉంటారు సేవకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకించబడిన అనుభవంలో, ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితంలో నీవు వేరుపాటు కలిగిన స్థితిని కలిగి ఉంటే నీ జీవితం క్రీస్తు కొరకు సాక్షిగా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తట్టుకొని నిలబడాలంతే. దేవుని కోసం, దేవునికి ఇష్టం లేదన్నాడు, నేను చేయను. వాక్యం చెప్తుంది నేను చేయకూడదు అని చెప్పి వాక్యం చెప్తుంది, నేను చేయను. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా సంబంధంలో. కొంతమంది అలా నిలబడితే బంధువులందరూ కూడా దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓ ఎస్ పో, నీకంటే నాకు యేసయ్యనే ముఖ్యం. ఈ మధ్య ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక గ్రామంలో యేసుక్రీస్తుని ఒక 4 వ్యక్తులు అంగీకరించారంట. అతి భయంకరమైన గ్రామం అది. ఆ గ్రామంలో 4 యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు, అక్కడ ఏ విధమైన సేవకుడు కానీ పాస్టర్ కానీ ఎవరు లేరు. ఆ 4 వ్యక్తులు ఏదో సువార్త విన్నారో, రక్షింపబడ్డారో, మనసు మార్చుకున్నారు. ఆ 4 ఏం చేశారంటే, ఇంకా ఎవరికైనా బాగా లేకుండా పోతే, అనారోగ్యంగా ఉంటే, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ 4 వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే వాళ్ళకు బాగవుతా ఉన్నదంట, స్వస్థత దేవుడు ఇస్తా ఉన్నాడు. అలాగ 4తో పాటు 25 కుటుంబాలు దేవుడు నమ్ముకున్నారు. 25 కుటుంబాలు దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ వార్త ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఉంటాడు కదా, ఆ గ్రామ పెద్దకు తెలిసింది. ఆ గ్రామ పెద్ద ఇంకా కొంతమంది వచ్చి వాళ్ళని అడ్డగిస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం, మీరు నమ్ముకున్న ఆ పరాయి మతాన్ని విడిచిపెట్టి మీరు మన మతాన్ని స్వీకరించి మన సిద్ధాంత ప్రకారం మీరు ఉంటే మీకు అన్నీ ఉంటాయి. లేదు అని అంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని ఊరిలో నుంచి వెలివేస్తాం ఒకటి, తర్వాత ఇంకా చాలా ఇబ్బందిగా
మీ జీవితాలు ఉంటాయని చెప్పాడట. సరే, 24 గంటలు అయిపోయింది. 25 మంది నమ్ముకున్నారు కదా. 25 మంది మళ్ళీ తిరిగి లోన ఆశయం ఉంది, కానీ ఆ పెద్దల యొక్క కట్టుబాట్లకు భయపడి వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళు అటు ఉండలేక ఇటు ఉండలేక అలాగ లోపల ఉండి, లోపల మనుషులు ప్రార్థన చేసుకుంటా ఉందాంలే అన్నట్టుగా వాళ్ళ పెద్దలకు లోబడిపోయారు. ఇక ముందు నలుగురు నమ్ముకున్న నలుగురు ఉన్నారు కదా. ఈ 4 కుటుంబాలు మాత్రం సస్సేమిరా మేము ఒప్పుకోము, మీ వివాహాలకు కానీ కార్యక్రమాలకు కానీ మేము రాము. రాకపోయినా ఇబ్బంది లేదు. తర్వాత అలా ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, ఎవరు వెళ్ళకూడదు, వెలివేశారు. అయినప్పటికీ అంతటితో వాళ్ళు విడిచిపెట్టల. వాళ్ళు అన్నం తింటూ ఉన్నప్పుడు ఆ అన్నం తినేటువంటి ఆ కంచాలను లాగేసి రోడ్డు మీద విసిరేసి వాళ్ళంట. చంటి బిడ్డలకు పాలు ఇస్తున్న బిడ్డలు తీసి పక్కన పెట్టేసే వాళ్ళంట. ఇంట్లో ఉన్నటువంటి సరుకులు సామాగ్రి అన్ని కూడా రోడ్డు మీద విసిరేసేవాళ్ళు. ఆ ఇంట్లో ఉండటానికి కూడా వీలు లేని పరిస్థితులు వాళ్ళ మీద దాడి చేశారు. 4 కుటుంబాలు, 4 వ్యక్తులు దేవుని నమ్ముకున్నందుకు ఆ గ్రామంలో వాళ్ళందరూ దొమ్మిగా పడి వారి మీద దాడి చేస్తూ ఉన్నారు, ఎంత కష్టపెడుతూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టల. వారికి ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సేవకుడు వస్తే వాళ్ళని పిలిపించుకొని ఆయన ద్వారా కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, ఈ కష్టాలు భరిస్తూనే. తర్వాత ఆ గ్రామ పెద్దకు అందరికీ తెలిసి ఆ సేవకుని వాళ్ళ గ్రామంలో ఉన్న ఒక రామాలయానికి దగ్గర తీసుకెళ్లి స్తంభాన్ని కట్టేసి భయంకరంగా కొడుతూ ఉంటే ముఖం వాచిపోయిందంట. భయంకరంగా కొట్టారు, ముఖం మీద కొట్టారు, వీపు మీద కొట్టారు. కొడుతూ ఉన్న వాళ్ళు ఏమాత్రము కదల్చబడాలి. అలాగే మేము యేసయ్య కోసం చచ్చిపోవడానికైనా మేము సిద్ధమేనయ్యా అని అలాగే ఉన్నారు. అలాగే ఉన్న తర్వాత ఇక కొట్టేసి వదిలేశారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నప్పుడు వాళ్ళు ఇలాగ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక చిన్న పాకలు వేసుకొని అక్కడ 4 కుటుంబాలు నివాసం చేస్తున్నారు. ఈ వార్త అటు ఇటు తెలిసి గవర్నమెంట్కి తెలిసింది. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ చేసి పక్కా గృహాలు మరి కట్టుకోవడానికి గవర్నమెంట్ సహాయం చేసి సపోర్ట్ చేసింది. అక్కడ ఉన్నప్పుడు పూరి గుడిసెలో బ్రతికే వాళ్ళు ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టి పక్కకు వచ్చిన తర్వాత పక్కా గృహాలు, స్లాబ్ మిద్దెలు గవర్నమెంట్ ఇచ్చి చక్కగా రోడ్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయంట. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఎదుగుతూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో 25 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ ఈ దారి పట్టారు. మేము కూడా అక్కడికి వెళ్తాం. ఏంట్లా వెళ్తున్నారో, మీ సహవాసం మాకొద్దు, మాకు దేవునితోనే సహవాసం కావాలి. మీరు రాకపోయినా పర్వాలేదు, మా కార్యక్రమాలకు రాకపోయినా ఇబ్బంది లేదు, కానీ మేము మాత్రం యేసయ్య నమ్ముకుంటాం. 25 కుటుంబాలు తిరిగి ఈ 4గురిలో కలిసిపోయారు. ఒకసారి ఆ గ్రామ పెద్దకు జబ్బు చేసింది. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని ప్రాంతం లేదు, డాక్టర్ లేడు, ఎక్కడ తిరిగినా కూడా బాగాలేదు. ఎవరో ఒక అతను చెప్పాడు, అయ్యా ఆ వ్యక్తులు పిలిపించి ప్రార్థన చేయించుకో, చూద్దాం, ఇన్ని చేసావు కదా, ఇది ఒక్కటి చేయండి, సరే రమ్మని రా అన్నాడు. ప్రాణం అంటే తీపి, ప్రాణం మీద ఆశ, సరే రమ్మని రా అని చెప్పి అన్నాడట. వాళ్ళు ఏ విధమైన పగ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థత పడ్డాడు. హల్లెలూయా. స్వస్థపడ్డ ఆయన కూడా హృదయంలో కదలిక వచ్చింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు కదా, వీళ్ళందరూ పెద్ద దగ్గరికి వచ్చి, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా, మాకింత నీతులు చెప్పావు, నువ్వు కూడా వారితో కలిసిపోయావా అంటే వాళ్ళు అంటున్నారు, నేనే వారిని నమ్మన్నాను, వాళ్ళు వచ్చారు నా కోసం ప్రార్థన చేశారు, నేను బాగుపడ్డాను. నేను తిరగని దేవుడు లేడు, తిరగని హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, వాళ్ళు ప్రార్థన చేస్తానే నేను బాగుపడ్డాను. ఏదైనా మీరు చేయాలి అని అనుకుంటే వాళ్ళకు కాదు, నాకు చేయండి. వాళ్ళు మంచి వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని చెప్పి సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఎవరు? ఇది ఎక్కడనో జరిగింది కాదు, భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తీర ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన. నేటికి వాళ్ళు ఉన్నారు. పూరి గుడిసెలో బ్రతికే వాళ్లకు దేవుడు పక్కా గృహాలను ఇచ్చాడు. పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఇది ఏందో ఆశీర్వాదం బాగుంది. గ్రామము దాదాపు 100 చిల్లర గ్రామంలో ఉన్నటువంటి 100 చిల్లర కుటుంబాలన్నీ కూడా యేసయ్యకు సొంతమైపోయి ఆ నిరీక్షణ పూర్వం అన్నటువంటి పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నువ్వు నిలబడితే, దేవుని కోసం నువ్వు కష్టాన్ని భరించగలిగితే దేవుడు మన జీవితాలను అద్భుతంగా మారుస్తాడు. ఇంతకు మన ఊటలు ఎలా ఉన్నాయి? మన ఊటలు సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకొని
ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మన ఊటలను కడిగి శుద్ధీకరించుకొని మన పాత్రలు నూతనపరుచుకొని అందులో దేవుని వాక్యం అన్న ఉప్పును వేసుకొని ఆయన బిడ్డలకి మనం సాగుదాం. అతి కృప దేవుడు మనకు దయచేయను గాక. దయచేసి అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. నిజంగా దేవుడు ఈ ఊటలు ఎలా ఉన్నాయి చూడడానికి, పైకి భక్తిపరులుగా మనం కనపడుతున్నా, చూడడానికి మంచిగా కనపడుతున్నా, చూడడానికి చాలా ఆలోచన పరంగాను ఆత్మీయ పరంగాను మెరుగు కనబడుతున్న మన హృదయ అంతరంగము ఊటలు చెడిపోయాయేమో. అక్రమం విస్తరించడం ద్వారా శాపపూరితమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబాలలో శాపాన్ని పొందుకొని, పట్టణంలో గ్రామాలలో శాపాన్ని పొందుకొని ప్రజలు అల్లాడిపోతూ ఉండగా నీ ఊటలన్నీ కూడా బాగు చేయడానికి యేసయ్య రక్తము సిద్ధంగా ఉంది. ఆయన రక్తం చేత నీ పాత్రలను శుద్ధీకరించుకొని నూతనపరుచుకుంటే, ఆయన వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకుంటే, నీ హృదయంలో ఆయన వాక్యము స్థిరంగా నిలిచి నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నిలబెట్టి నిన్ను ఉన్నతమైన తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడమే కాకుండా అనేకుల ఎదుట సాక్షిగా నిన్ను నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే త్రోవలను ఉన్నావా? ఈ లోక సంబంధమైన ఆచారబద్ధమైన బ్రతుకును జీవిస్తూ దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పాటించకుండా మనుషులు పెట్టిన పారంపర్య చర్యలను నువ్వు అవలంబిస్తూ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావేమో. ఏ విధము చేతనైనా నీ హృదయము పాడైపోయినా మలినమైపోయినా ఆయన రక్తము చేత నువ్వు కడగబడితే నీ జీవితము స్థిరపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. కనుక ప్రభు దగ్గర నువ్వు సరి చేసుకో. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు మాకు వినిపించారు, నీ మాటలో ఉన్న జీవాన్ని మాకు దయచేశారు. మీ కృప చూపించండి. మా ఊటలన్నీ చెడిపోయాయి. చూడడానికి పచ్చగా కనపడుతున్నాం, చూడడానికి ఆహ్లాదకరంగా కనపడుతున్నాం, చూడడానికి రమ్యముగా కనపడుతున్నాం, కానీ మా ఊటలన్నీ చెడిపోయాయి. మా ఆత్మీయ ఊటలన్నీ చెడిపోయాయి. ప్రభువా, మా ఆత్మీయ ఊటలను సరిచేయండి. మీరే సరిచేసి చక్కబెట్టి మీ మహిమ కొరకు నిలబెట్టమని దేవ సమయంలో నీ బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, ఈ సమయంలో నీ బిడ్డ తీర్మానించుకున్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనందరం లేచి నిలుచుండి దైవ భయముతో దేవుని సన్నిధిలో మనం అర్పణను సమర్పించుకుందాం. హల్లెలూయా. ఊహల కందని ప్రేమ నా యేసు ప్రేమ, యోచన కందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. ఊహల కందని ప్రేమ నా యేసు ప్రేమ, యోచన కందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. తరాలెన్ని మారినా తండ్రి ప్రేమ మారునా, తరాలెన్ని మారినా తండ్రి ప్రేమ మారునా. మారనిది మరువనిది నా యేసు ప్రేమ, వీడనిది వాడనిది నా క్రీస్తు ప్రేమ. ఊహల కందని ప్రేమ నా యేసు ప్రేమ, యోచన కందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమను వెతకటం, దొరకకపోతే సంకటం. జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమను వెతకటం, దొరకకపోతే సంకటం. మనుషులు మారినా మమతలు వీడినా, మనుషులు మారినా మమతలు వీడినా. మారనిది మరువనిది నా యేసు ప్రేమ, వీడనిది వాడనిది నా క్రీస్తు ప్రేమ. మారనిది మరువనిది నా యేసు ప్రేమ,
వీడనిది వాడనిది నా క్రీస్తు ప్రేమ, ఊహల కందని ప్రేమ నా యేసు ప్రేమ, యోచన కందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. మనిషిని ప్రేమించుటకు స్వార్థమే కారణం, ప్రభు యేసుని రక్షణ పొందుటకు కృపయే కారణం. మనిషిని ప్రేమించుటకు స్వార్థమే కారణం, ప్రభు యేసుని రక్షణ పొందుటకు కృపయే కారణం. మనుషులు మారినా మమతలు వీడినా, మనుషులు మారినా మమతలు వీడినా, మారనిది మరువనిది నా యేసు ప్రేమ, వీడనిది వాడనిది నా క్రీస్తు ప్రేమ, మారనిది మరువనిది నా యేసు ప్రేమ, వీడనిది వాడనిది నా క్రీస్తు ప్రేమ, ఊహల కందని ప్రేమ నా యేసు ప్రేమ, యోచన కందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అందరు కూర్చోండి.